Hello students, I am B. N. Murthy from Visakhapatnam. ఈ వీడియోలో మనం విజిస్టర్స్ని ఎలా కనుక్కోవాలనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఇది మీకు ఫిజికల్ సైన్స్ వీడియోస్లో ఇది థర్డ్ వీడియో. ఒక పదార్థానికి విజిస్టర్స్ని ఎలా కనుక్కోవాలి, దానికి మొట్టమొదటి మనకు కావాల్సింది ఒక వస్తువు అధిక ఉష్ణోగ్రత తీసుకోవాలి. ఏ వస్తువుకి అయితే మనం విజిస్టర్స్ని కడదాం అనుకుంటున్నామో, అంటే వస్తువు యొక్క పదార్థానికి విజిస్టర్స్ని పెడదాం అనుకుంటున్నామో, ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఒక 100 degrees Celsius ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత కిలోమీటర్లో 2/3 కిలోమీటర్లో 2/3 వంతు నీటితో నింపి ఉంచుకోవాలి. ఈ రెండు ఉంచిన తర్వాత ఈ అధిక వేడి ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువుని నీటిని మిశ్రమం చేసి 1 కిలోమీటర్లో ఉంచాలి. ఓకే, ఇక్కడ కిలోమీటర్ అంటే కాపర్ వెజల్, రాగి పాత్ర. ఈ రాగి పాత్రకి ఈ చెక్క పెట్టికి మధ్యలో కాటన్ కానీ పూలు కానీ ఉష్ణబంధక పదార్థాన్ని ఏదైనా ఉంచుతారు. అంటే ఈ మిశ్రమం నుండి ఉష్ణం అనేది బయటికి విడుదల కాకుండాను, ఉష్ణ నష్టం జరగకుండా ఈ కిలోమీటర్ని మనం ఈ విధంగా చెక్కపెట్టలో ఉంచి, చెక్కపెట్టికి కాపర్ పాత్రకి మధ్యలో, కిలోమీటర్కి మధ్యలో ఈ ఉష్ణబంధక పదార్థాన్ని ఉంచుతారు. తర్వాత ఏం చేయాలంటే మిశ్రమాల పద్ధతిని ఈ మిశ్రమానికి అనువర్తింపజేసినట్లయితే మనకి పదార్థం యొక్క విశిష్ట ఉష్ణం వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం తీసుకున్న వస్తువు ఏంటంటే నట్లంటే ఇనుప వస్తువుని తీసుకున్నాం. ఇనుము తాలూకు మనం విశిష్ట ఉష్ణం కనుక్కుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఫస్ట్ బేకర్ తీసుకోవాలి. బేకర్లో కొంత నీళ్ళు తీసుకుంటాం. ఆ నీటిని ఏం చేస్తాం, బాగా 100 degrees Celsiusకి ఉష్ణోగ్రతని పెంచి అందులో ఏం చేస్తామంటే ఈ పదార్థాన్ని పడేయాలి. ఏ వస్తువు అయితే విశ్లేషణ కనుక్కుంటామో ఆ పదార్థాన్ని తీసుకొచ్చి ఈ నీటిలో పడేయాలి. పడేస్తే ఏమవుతుంది, ఈ నీరు 100 degrees Celsius దగ్గర ఉంది కాబట్టి ఈ పదార్థం కూడా 100 degrees Celsiusకి చేరుకుంటుంది. ఇప్పుడు ఒక రాగి పాత్ర తీసుకోవాలి. అంటే కిలోమీటర్ పరికరంలో ఉన్నటువంటి రాగి పాత్ర తీసుకుని ఈ రాగి పాత్రలో 2/3 వంతు నీటితో నింపి ఉంచాలి. ఓకే, ఈ రాగి పాత్రను పట్టుకెళ్ళి ఎక్కడ ఉంచాలి, మనం కిలోమీటర్ వుడెన్ బాక్స్లో ఉంచాలి. చెక్క పెట్టిస్తారు కదా, అందులో ఉంచాలి. ఓకే, ఇందులో ఇప్పుడు ఈ అధిక వేడి 100 degrees Celsius వద్ద ఉన్న ఈ వస్తువుని తీసుకొచ్చి ఈ నీటిలో పడేయాలి. నీటిలో పడేసి వెంటనే డోర్ క్లోజ్ చేసేయాలి. ఇలా డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్ టెంపరేచర్ ఎంత చూసుకోవాలి. తుది ఉష్ణోగ్రత, మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత మనం కనుక్కోవాలి. కనుక్కుంటే ఈ ప్రయోగంలో కొన్ని కొలతలు మనం కొలవడం ద్వారా విశిష్ట ఉష్ణం కనుక్కోవచ్చు. ఓకే, ఈ ప్రయోగంలో ఈ పద్ధతిలో ఏ విలువలు మనం కనుక్కోవాలి, ఎలాగా క్యాలిక్యులేషన్ చేయాలనేది చూద్దాం. మొట్టమొదటి కిలోమీటర్ ద్రవ్యరాశి, దాన్ని M1 అనుకుందాం. ఓకే, కిలోమీటర్ ద్రవ్యరాశి రాగి పాత్ర యొక్క ద్రవ్యరాశి M1. అలాగే కిలోమీటర్లో నీళ్ళు పోస్తాం కదా, ఈ నీరు కిలోమీటర్ కలిపిన మొత్తం ద్రవ్యరాశి M2 అనుకుందాం. ఇప్పుడు కిలోమీటర్ ప్లస్ నీరు ప్లస్ ఇనప వస్తువు, ఈ మూడింటికి మొత్తం ద్రవ్యరాశి M3 అనుకుందాం. అనుకుంటే ఈ M1 M2 ఉపయోగించి మనం ఏంటి కనుక్కోవచ్చు, నీటి ద్రవ్యరాశి కనుక్కోవచ్చు. అంటే కిలోమీటర్లో పోసిన నీటి ద్రవ్యరాశి ఎలా వస్తుందంటే M2 - M1. అలాగే వస్తువు యొక్క ద్రవ్యరాశి అది ఎలా వస్తుందంటే M3 - M2. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకి కిలోమీటర్ యొక్క నీటి ఉష్ణోగ్రత కనుక్కోవాలి. కిలోమీటర్లో మనం నీళ్ళు పోసాం కదా, ఆ నీటి ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది. ఈ గది ఉష్ణోగ్రత దగ్గర ఎంత టెంపరేచర్ ఉంటుందో ఆ ఉష్ణోగ్రత ఎంత మనం థెర్మోమీటర్ ఉపయోగించి కనుక్కుంటాం. అది T1 అనుకోవాలి. నెక్స్ట్ వస్తువు యొక్క ఉష్ణోగ్రత మీకు తెలుసు. వస్తువుని ఏం చేసాం, మొట్టమొదటి బేకర్లో నీళ్లు పోసి నీటిని 100 degrees Celsius దాకా ఉష్ణోగ్రతను పెంచి బాగా మరిగించి అందులో ఈ వస్తువుని పడేసాం.
అంచేత ఏం జరుగుతుంది, ఈ వస్తువు యొక్క ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మొట్టమొదటి చెప్పుకున్నాం, ఏదైనా వస్తువుకి విశిష్ట ఉష్ణం కావాలంటే అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువు కావాలి అన్నాం. ఈ విధంగా వస్తువుని ఏం చేస్తామంటే దాని ఉష్ణోగ్రతని 100 డిగ్రీ సెల్సియస్కి పెంచుతాం. పెంచిన తర్వాత దాన్ని పట్టుకొచ్చి కిలోమీటర్ల నీటిలో పడేస్తాం, మిక్స్ చేస్తాం. సో ఇక్కడ వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే T2, అది 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఆ తర్వాత కిలోమీటర్ల మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత. కిలోమీటర్ల మిశ్రమం అంటే ఏముంటుంది, కిలోమీటర్లో నీళ్ళు పోసాం, ఆ నీళ్ళలో ఈ హాట్ బాడీ అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువులు పట్టుకొచ్చి పడేసాం. ఇది మిశ్రమం, కిలోమీటర్ల మిశ్రమం. అది ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే T3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినటువంటి విలువలు ఇవి: MC, MW, MB. MC అంటే కిలోమీటర్ ద్రవ్యరాశి, MW అంటే కిలోమీటర్లో ఉన్న నీటి ద్రవ్యరాశి, MB అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఉష్ణోగ్రతల భేదం కనుక్కోవాలి. ఉష్ణోగ్రతల భేదం ఎందుకు వస్తుంది, మొట్టమొదటి వస్తువుని 100 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత పెంచాం. ఈ అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువుని ఏం చేసామంటే కిలోమీటర్లో నీటిలో పడేసాం. ఈ పడేసినప్పుడు వస్తువులో గల అధిక ఉష్ణం అనేది కిలోమీటర్లో గల నీటికి బదిలీ అయిపోతుంది. ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతల వస్తువు, అల్ప ఉష్ణోగ్రతల వస్తువు రెండు ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో తీసుకొచ్చామో, ఉష్ణీయ స్పర్శలోకి తీసుకొచ్చామో, ఒక వస్తువులోంచి ఇంకో వస్తువులోకి ఉష్ణ బదిలీ జరుగుతుంది. అలాగే వస్తువు ఇప్పుడు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంది. ఈ అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువుని ఏం చేసామంటే అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిలో పడేసాం. పడేస్తే ఈ వస్తువు నుంచి నీటికి ఉష్ణ బదిలీ జరుగుతుంది. ఈ ఉష్ణ బదిలీ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే వస్తువు యొక్క ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ నుంచి తగ్గిపోతుంది కొంతవరకు. ఓకే, అలాగే కిలోమీటర్లో నీరు ఏం చేస్తుంది, కిలోమీటర్లో నీరు రెండు కూడా ఉష్ణాన్ని గ్రహిస్తాయి. ఈ ఉష్ణశక్తిని గ్రహించేటప్పుడు ఏంటవుతాయి, కిలోమీటర్లో పోసిన నీరు ఈ రెండు కూడా ఉష్ణోగ్రత పెరుగుతాయి వాటికి. సో ఈ విధంగా ఉష్ణోగ్రత తగ్గుదల అంటే ఏమంటే వస్తువు విషయంలో, ఉష్ణోగ్రత పెరుగుదల అంటే మరియు కిలోమీటర్లో పోసిన నీరు విషయంలో ఈ ఉష్ణోగ్రతల భేదాలు ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతల భేదాలు కనుక్కుందాం. వస్తువులో ఉష్ణోగ్రత T2 నుంచి T3కి తగ్గిపోతుంది. T2 అంటే 100 డిగ్రీ సెల్సియస్, T3 అంటే అదొక 35 డిగ్రీ సెల్సియస్, 36 డిగ్రీ సెల్సియస్ సుమారుగా అంత వస్తుంది. ఓకే, సో T2 మైనస్ T3, T2 పెద్ద, T3 చిన్నది. ఉష్ణోగ్రతల భేదం అంటే వస్తువులోని ఉష్ణోగ్రతల భేదం అంటే T2 మైనస్ T3. నెక్స్ట్, కిలోమీటర్లో నీరు ఉష్ణోగ్రత భేదం అంటే కిలోమీటర్లు మొట్టమొదటి నీళ్ళు పోసుకున్నాం కదా, 2/3 అంటే 2/3 వంతు నీటిని కిలోమీటర్లు నింపాం కదా, ఆ నీటిలో ఈ వస్తువుని పడేయడం వల్ల ఏమవుతుందంటే కిలోమీటర్లో నీరు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ కిలోమీటర్లో నీటి ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుందంటే మొట్టమొదటి ఉష్ణోగ్రత, తొలి ఉష్ణోగ్రత T1, తుది ఉష్ణోగ్రత T3. ఈ T3 ఏమిటి అంటే కిలోమీటర్లో నీటిలో ఈ అధిక ఉష్ణోగ్రత వస్తువుని పడేసినప్పుడు ఈ రెండింటి మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత T3. సో కిలోమీటర్లో నీరు T1 నుంచి T3కి ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఉష్ణోగ్రతలో భేదం ఎంత అంటే T3 మైనస్ T1. ఈ T3 మైనస్ T1 డిఫరెన్స్ కిలోమీటర్లోనూ వస్తుంది, కిలోమీటర్లో పోసిన నీటిలో కూడా వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ హాట్ బాడీ అధిక ఉష్ణోగ్రత వస్తువుని ఆ కిలోమీటర్లు పడేసినప్పుడు ఈ వస్తువు ఉష్ణాన్ని నష్టపోతుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఈ విడుదల చేసిన ఉష్ణాన్ని ఎవరు గ్రహిస్తారు అంటే కిలోమీటర్ల నీరు గ్రహిస్తుంది, కిలోమీటర్ కూడా గ్రహిస్తుంది. అంటే నీరు వేడెక్కితే ఆ నీటితో పాటు ఈ రాగి పాత్ర కూడా వేడెక్కుతుంది. అంచేత ఈ కిలోమీటర్ మరియు కిలోమీటర్ల నీటి ఉష్ణోగ్రతల భేదము T3 మైనస్ T1. ఈ రెండు కూడా మనకు కావాలి. సో మొత్తం మనకి
పదార్థం యొక్క విశిష్టోష్ణం కనుగొనడానికి కావాల్సినటువంటి దత్తాంశం ఏమిటి అంటే ఎంసి, ఎండబ్ల్యూ, ఎంబి. కిలోమీటర్ ద్రవ్యరాశి, నీటి ద్రవ్యరాశి, వస్తు ద్రవ్యరాశి. అలాగే వస్తువులో ఉష్ణోగ్రతల భేదము T2 - T3, కిలోమీటర్ మరియు నీటిలో ఉష్ణోగ్రత భేదము T3 - T1. ఈ 5 అనుకుంటే వస్తువు యొక్క విశిష్టోష్ణాన్ని కనుగొనవచ్చు. ఇప్పుడు ఎలా కనుగొనో చూద్దాం. ఒక వస్తువు కోల్పోయిన ఉష్ణం ఎంత కట్టాలి? హీట్ లాస్. ఏదైనా ఒక వస్తువు గ్రహించిన లేదా కోల్పోయిన ఉష్ణము అనేది దేనికి సమానం అవుతుంది? Q = MS ΔT. M అంటే ఇక్కడ ద్రవ్యరాశి, S అంటే విశిష్టోష్ణము, ΔT అంటే ఆ వస్తువులో గల ఉష్ణోగ్రత భేదం. అయితే ఇక్కడ వస్తువు కోల్పోయిన ఉష్ణశక్తి కావాలి. మొట్టమొదటి ఇనప వస్తువు తీసుకున్నాం కదా, 4 బోల్ట్ నట్లు తీసుకున్నాం. ఈ వస్తువును వేడి చేసి తక్కువ ఉష్ణోగ్రతతో నీటిలో పడేసినప్పుడు ఈ బాడీ ఉష్ణం కోల్పోయింది. ఎంత ఉష్ణం కోల్పోయింది అంటే ఇప్పుడు చెప్తాను. మాస్ ఆఫ్ ద బాడీ MB వస్తువు ద్రవ్యరాశి ఇంటూ వస్తువు యొక్క విశిష్టోష్ణము. అది తెలియదు, మనం కనుక్కుంటున్నాం, అదే కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ప్రయోగంతో కూడా ఏంటంటే వస్తువు యొక్క విశిష్టోష్ణం కనుక్కోవడానికి చేస్తున్నాం. ఇంటూ T2 - T3 ఆ వస్తువులో ఉష్ణోగ్రత భేదం ఎంత వచ్చింది. ఈ 3 మనం లబ్ధాన్ని కనుగొన్నట్లయితే అది నీకు ఏం తెలియజేస్తుంది? వస్తువు కోల్పోయిన ఉష్ణశక్తిని తెలియజేస్తుంది. తర్వాత నీరు గ్రహించిన ఉష్ణశక్తి. నీరు ఎంత ఉష్ణశక్తిని గ్రహించింది? ఈ వస్తువు ఉష్ణం కోల్పోయిన ఉష్ణాన్ని నీరు గ్రహించింది. ఎంత గ్రహిస్తుంది? నీటి ద్రవ్యరాశి MW ఇంటూ నీటి విశిష్టోష్ణము SW ఇంటూ T3 - T1. ఓకే. అలాగే కిలోమీటర్ గ్రహించిన ఉష్ణశక్తి అది ఎంత అంటే కిలోమీటర్ ద్రవ్యరాశి MC ఇంటూ కిలోమీటర్ దేంతో తయారు చేశారు? రాగితో తయారు చేస్తాం. సో రాగి విశిష్టోష్ణం తీసుకోవాలి, అది SC అవుతుంది కదా. MC ఇంటూ SC ఇంటూ ఉష్ణోగ్రత భేదం, కిలోమీటర్ యొక్క ఉష్ణోగ్రత భేదం ఎంత ఉంది? T3 - T1. ఈ 3 మనం వీటికి లబ్ధం కట్టినట్లయితే కిలోమీటర్ ఎంత ఉష్ణం గ్రహించింది అనే సంగతి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? మిశ్రమము అంటే కిలోమీటర్లో నీళ్ళు తీసుకున్నాం, ఈ నీటిలో వేడి వస్తువుని పడేసాం. ఇక్కడ మిశ్రమం ఏర్పడింది. మిశ్రమంలో ఎవరెవరు కలిసారంటే కిలోమీటర్ రాగి కలిసింది, నీళ్లు కలిసాయి, ఇనప వస్తువు కలిసింది. ఈ 3 మిశ్రమం అన్నమాట. ఈ 3 వస్తువులు మిశ్రమం ఏర్పడినప్పుడు కొన్ని పదార్థాలు ఉష్ణాన్ని కోల్పోతాయి, కొన్ని పదార్థాలు ఉష్ణాన్ని గ్రహిస్తాయి. వస్తువు యొక్క కోల్పోయిన ఉష్ణశక్తి = కిలోమీటర్ గ్రహించిన ఉష్ణశక్తి ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణశక్తి. ఓకే. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సెస్ అంటే మిశ్రమాల పద్ధతి ప్రకారము ఈ నియమం. ఇందులో ఏం చేస్తామంటే ఈ విలువలను ప్రతిక్షేపించి దాన్ని సాధించినట్లయితే వస్తువు యొక్క విశిష్టోష్ణం S అంతా మనం కనుక్కోవచ్చు. సో మనకి ఆల్రెడీ మనం విలువలు ఫైండ్ అవుట్ చేసాం కదా, కనుక్కున్నాం కదా, వాటిని ప్రతిక్షేపిస్తే S = ఎంత వచ్చిందంటే MW + MC × SC టోటల్ మల్టిప్లైడ్ బై T3 - T1 డివైడెడ్ బై MB × T2 - T3. ఇది వస్తువు యొక్క విశిష్టోష్ణం కనుగొనడానికి సూత్రం.